ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ప్రేక్షకులకు శ్రీ విశ్వావసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఈ విశ్వావసునామ సంవత్సరంలో మిథున రాశి వారికి ఏ విధమైనటువంటి శుభాశుభ ఫలితములు కలుగుతున్నాయో ఒకసారి పరిశీలిద్దాం. వీరికి ఆదాయం 14, వ్యయం 2గా ఉన్నది. అంటే ఆదాయం చాలా అధికంగా ఉంటుంది, వ్యయం చాలా తక్కువగా ఉంటుంది. కాబట్టి వచ్చిన ద్రవ్యాన్ని మీరు జాగ్రత్తగా నిల్వ చేసుకుంటే అది మీకు ఒక ఆస్తిగా కూడా ఏర్పడేటువంటి అవకాశం ఉంది. అదేవిధంగా రాజపూజ్యం 4, అవమానం 3గా ఉంది. రాజపూజ్యం నలుగురిలో గౌరవం కూడా కొంతవరకు పెరిగే అవకాశం కనిపిస్తూ ఉన్నది. అవమానం కొంతవరకు తక్కువగానే ఉన్నది, అయినా కూడా ఇంకా తగ్గించుకోవడం ద్వారా మీ యొక్క గౌరవం అనేటువంటిది సంఘంలో, సమాజంలో, బంధువుల్లో కూడా కీర్తి ప్రతిష్టలు పెరిగేటువంటి అవకాశం అధికంగా కనిపిస్తూ ఉన్నది. అయితే ఈ రాశిలో ముఖ్యంగా మృగశిర నక్షత్రం 3, 4 పాదం వారు, ఆర్ద్ర నక్షత్రం, పునర్వసు నక్షత్రం 1, 2, 3 పాదాల వారు ఈ యొక్క రాశిలో ఉంటారు. అయితే మృగశిర నక్షత్రానికి చూసుకుంటే ఈ యొక్క సంవత్సరాన్ని కనుక 3 భాగాలు చేసుకుంటే ప్రథమంలో ఉన్నటువంటి యొక్క 4 నెలలు చాలా విశేషవంతమైనటువంటి ఫలప్రదంగా ఉంటుంది. ఆ ద్వితీయంలో వచ్చేటువంటి 4 నెలలు కూడా మధ్యమంగా కొంతవరకు కొంతమేర అభివృద్ధిగానే ఉంటుంది. ఆ తృతీయంలో వచ్చేటువంటి 4 నెలల్లో మాత్రం కొంత అభివృద్ధి తగ్గేటువంటి అవకాశం కనిపిస్తున్నది. ఆర్ద్ర నక్షత్రం వారిది మొత్తం సంవత్సరం అంతా కూడాను మధ్యమంగా కొనసాగుతూ ఉంటుంది. ఆ పునర్వసు నక్షత్రం వారిది మనకు చూసుకుంటే వారికి ప్రథమ భాగం ఏదైతే ఉందో 4 నెలలు చాలా విశేష ఫలవంతంగా ఉంటుంది. రెండవ 4 నెలలు ఏవైతే ఉన్నాయో ఆ భాగంలో మాత్రం చాలా కష్టాలు పడాల్సినటువంటి అవసరం కనిపిస్తూ ఉన్నది. అదేవిధంగా విరోధులు అధికంగా అవుతారు, బంధువుల్లో కూడా కలహాలు ఇవన్నీ కూడా వచ్చేటువంటి అవకాశం ఉన్నది. కాబట్టి ఈ యొక్క పునర్వసు నక్షత్రం వారు జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. 3వ పాదమైనటువంటి 4 నెలలు ఏవైతే ఉన్నాయో వాటిలో మరలా కొంత అభివృద్ధి అనేటువంటిది పెరుగుతుంది. మొత్తం మీద వీరికి కూడా ఒక మధ్యమంగా పునర్వసు నక్షత్రం వారికి గోచరిస్తూ ఉన్నది. మొత్తం మీద ఈ యొక్క రాశిలో చూసుకుంటే మృగశిర నక్షత్రం వారికి విశేషమైనటువంటి ఫలితములు, శుభ ఫలితములు అధికంగా గోచరిస్తూ ఉన్నాయి. ఈ రాశి వారికి ఈ సంవత్సరం గురుబలం కూడా కాస్త మధ్యమంగా ఉన్నది. సంకల్పించినటువంటి ప్రతి పనిలో కూడా అధిక ప్రయత్నము చేత పూర్తి చేస్తారు. ఈ మనస్సును నిలకడగా ఉంచుకొని ప్రతి పనిని అందుకొని కూడా శ్రద్ధతో మనస్సును నిలకడగా ఉంచుకొని ప్రతి పని యందు శ్రద్ధతో కనుక మీరు ఆచరిస్తే ఆ వాటిలో విశేషమైనటువంటి శుభ ఫలితాలని మీరు పొందగలుగుతారు. ఈ రాశి వారికి ఈ సంవత్సర ప్రారంభంలో ప్రయాస చేత వివాహాది శుభకార్యాలను మీరు నిర్వహించగలుగుతారు. అప్పుడప్పుడు వీరు అనుకున్న దానికి భిన్నముగా ఊహించినటువంటి విజయాలు కూడా వీరు సాధించేటువంటి అవకాశం కనిపిస్తూ ఉన్నది. తరచూ ఆరోగ్య సమస్యలు కూడా ఉండేటువంటి అవకాశం ఉన్నది. ప్రతి పని ఎందు కూడా వ్యతిరేకత ఎదురవుతూ ఉంటుంది. తద్వారా మానసిక ఆందోళన కూడా మీకు పెరిగేటువంటి అవకాశం కనిపిస్తూ ఉన్నది. ఇరుగు పొరుగు వారితో చికాకులు ఏర్పడతాయి. కాబట్టి వారితో కొద్దిగా సత్సంబంధాలని కొనసాగించండి. వ్యాపారంలో అనుకున్న దానికన్నా కూడా తక్కువ ఆర్థిక అభివృద్ధి ఉండేటువంటి అవకాశం కనిపిస్తూ ఉన్నది. ఉమ్మడి వ్యాపారంలో భాగస్వామ్యులతో కొంత విభేదాలు తలెత్తేటువంటి అవకాశం ఉన్నది. కాబట్టి ఈ భాగస్వాములతో కూడా కొద్దిగా సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్ళడం అనేటువంటిది చాలా ఉత్తమము. అదేవిధంగా ప్రతి పని ఎందు కూడా ప్రణాళికాబద్ధంగా మీరు నడుచుకోవటం వలన శ్రమ కూడా చాలా వరకు తగ్గేటువంటి అవకాశం కనిపిస్తూ ఉన్నది. అయితే ఈ వ్యాపారంలో కూడా కొంత ధన నష్టం కూడా ఏర్పడేటువంటి అవకాశం కనిపిస్తూ ఉన్నది. పనులలో ఏర్పడేటువంటి ఆటంకములు ఏవైతే ఉన్నాయో ఇది మీ మానసికంగా మిమ్మల్ని కొద్దిగా దెబ్బతీసేటువంటి అవకాశం కనిపిస్తున్నది. కాబట్టి మనోధైర్యాన్ని, ఆత్మస్థైర్యాన్ని పెంచుకొని ఈ రాశివారు ముందుకు వెళ్ళటం అనేటువంటిది చాలా మంచిది. ఉద్యోగస్తులకు అధికారుల వలన కొంత ఇబ్బందులు కూడా ఉండేటువంటి సూచనలు ఉన్నాయి. సహోద్యోగుల సహాయ సహకారాలను తీసుకోవడం కూడా చాలా మంచిది. తద్వారా కొంత అభివృద్ధి కూడా ఉండేటువంటి అవకాశం ఉన్నది. ఇతరుల వ్యవహారంలో తలదూర్చకండి. మీ యొక్క వ్యవహారంలో మాత్రమే మీరు పరిపూర్ణంగా చేసేటువంటి సంకల్పంతో దానికి ప్రణాళికను ఏర్పాటు చేసుకొని ముందుకు వెళ్ళటం అనేటువంటిది చాలా మంచిది. అంతేకాకుండా మానసికమైనటువంటి ఒత్తిడి వలన ఏర్పడేటువంటి కోపం ఏదైతే ఉంటుందో ఆ కోపం ద్వారా కొంతమంది వ్యక్తులు కూడా దూరం అయ్యేటువంటి అవకాశం ఉంది. కాబట్టి మీరు ఆ కోపాన్ని కనుక అదుపులో ఉంచుకుంటే మీ యొక్క వ్యక్తులు అనేటువంటి మీ ఆత్మీయులు ఎవరైతే ఉన్నారో మీకు దూరం కాకుండా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. ఈ యొక్క వ్యవహారంలో ఈ మొత్తం మీద ఈ సంవత్సరం అనేటువంటిది అన్ని వ్యవహారాల్లో కూడా వీరికి గోచార గ్రహ ప్రభావం చేత మధ్యమమైనటువంటి యొక్క శుభ ఫలితములు కలుగుతూ ఉన్నాయి. కాబట్టి ఈ రాశివారు అలసత్వం అనేటువంటిది లేకుండా పని చేయాలి. అంటే ఈ యొక్క పోస్ట్ పోన్ అనేటువంటిది చేయకూడదు. ఏ పనైనా సరే సంకల్పించిన వెంటనే దాన్ని కార్యరూపం దాల్చే విధంగా మీరు ప్రణాళిక చేసుకోవటం అనేటువంటిది మంచిది. తద్వారా కొంతమేర అభివృద్ధి అనేటువంటిది కలిగే అవకాశం కనిపిస్తూ ఉన్నది. ఈ యొక్క వీరు నిత్యం కూడా ఈ రాశివారు విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని నిత్యం పారాయణం చేయడం ద్వారా, అంతేకాకుండా
గురుగ్రహ జప శాంత్యాదులు చేసుకోవడం ద్వారా కార్య విఘ్నాలు కూడా చాలా వరకు తగ్గుతాయి. అనగా మీ యొక్క చుట్టుపక్కల ఉన్నటువంటి వ్యక్తులు కూడా మీకు సహకరిస్తారు. మీ వారి వల్లనే మీరు మోసపోకుండా మీరు జాగ్రత్తలు తీసుకోగలిగేటువంటి యొక్క అవకాశాలు కూడా ఏర్పడతాయి ఈ యొక్క శాంతుల్ని నిర్వహించుకోవడం ద్వారా. కాబట్టి ఈ యొక్క శాంతుల్ని నిర్వహించుకోవటము, అదేవిధంగా నిత్యము విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ చేయడం ద్వారా మీకు విశేషమైనటువంటి శుభ ఫలితాలు కలుగుతాయని ఆశిస్తూ నమస్కారం.